సేమియా ఉప్మా అంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ మెథడే, బట్ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ చేసామంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ముందుగా ఒక ఉల్లిపాయ, 3 క్యారెట్లు, 4-5 బీన్స్, అలాగే కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు సేమియాని యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2.5 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకొని మీడియం హీట్ లో కూరగాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కూరగాయలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఉడికించిన బఠానీ, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి చివరి వేయించుకున్న సేమియాను కూడా ఇందులో యాడ్ చేసేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ. ఇలాంటి టేస్టీ, ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అండ్ సోంపూర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చేసి